జూన్ 1st సండే 2025లో ప్రాఫెట్ చెప్పిన వాక్యాన్ని గుర్తు చేయాలని ఆశపడుతున్నాను. ఇక్కడ ఆదాము గురించి ఆదికాండము 2వ అధ్యాయము 21-22లో చెప్పబడిన వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాను. ఏంటంటే అక్కడ ఆదాము ఏదెను తోటలో ఉంటున్నప్పుడు ఒక్కడే ఉంటారు. అయితే అక్కడ ఆదాము ఏం చేస్తారంటే దేవుని రాజ్యాన్ని కడుతూ ఉంటాడు. దేవుడు ఏ పని అయితే ఆదాముకు చెప్పి ఉన్నారో ఆ పని మాత్రమే చేస్తూ ఉంటారు. అంటే అక్కడ జంతువులకి పేర్లు పెట్టడం కానీ, దేవుడు ఆదాముకి ఇచ్చిన అసైన్మెంట్ చేయడము, ఆయన ఒక రాజ్యాన్ని కట్టడమే ఆదాము యొక్క పని. అయితే మనం ఏమనుకుంటామంటే అక్కడ ఆదాము ఒక్కరే ఉన్నారు. మనం కూడా మానవులుగా మనం ఏమనుకుంటామంటే నేను కూడా ఒక్కదాన్నే ఉన్నా, ఏం చేయలేకపోతున్నా, ఏదైనా సపోర్ట్ ఉంటే బాగుండు, నేను ఈ వ్యక్తి ఉంటే నేను ఈ పని చేయగలుగుతా అని మనం చాలా అనుకుంటాం. కానీ అక్కడ ఆదాము కూడా ఆ సమయంలో ఒక్కరే ఉన్నారు. కేవలం దేవుని రాజ్యంను కడుతున్నప్పుడు గాడ్ ఏం చేశారంటే ఆయనకి సాటి అయిన సహాయం కావాలి, ఒక సపోర్ట్ కావాలని చెప్పి ఆదాముకు గాఢ నిద్రను కలుగజేసి ఆదాములో నుండి అవ్వను చేయడం అనేది జరుగుతుంది. అయితే మనము మొదటగా నేను ఒక్కదాన్ని ఉన్నా, నాకు ఈ సపోర్టర్స్ ఉంటే బాగుండి, ఇది చేయాలి అది చేయాలి అని అనడం దానికన్నా ఫస్ట్ ఏంటిదంటే ఇక్కడ ప్రాఫిట్ ఏం చెప్పారు ఆ రోజు అంటే మనము దేవుని రాజ్యాన్ని కడుతున్నప్పుడు ఆటోమేటిక్గా దేవుడికి మనకేం కావాలో ఆయనకు తెలుసు. కాబట్టి ఆటోమేటిక్గా మనకు కూడా ఆయన రాజ్యాన్ని మనం కడుతున్నప్పుడు మన అక్కరలు అన్నీ తీర్చబడుతుంది, మనకు కావాల్సింది కూడా మనకు దొరుకుతుంది, దేవుడు మనకి ఇస్తాడు అని అక్కడ చెప్పడం అనేది జరిగింది. అట్లా అన్నమాట. అంటే సాటి అయిన సహాయకురాలిగా, ఒక సపోర్టర్గా అవ్వను అక్కడ ఆదాముకి ఎలాగైతే ఇచ్చారో మనము దేవుని రాజ్యం కడుతున్నప్పుడు మనకు కూడా ఏవైతే మన జీవితంలో ఏవైతే మనకు కావాలో, మనకి ఇంకా ఎక్కడైతే ఏ అవసరత అయితే ఉందో మనకన్నా ఎక్కువ దేవునికి తెలుసు. కాబట్టి ప్రతి ఒక్కటి దేవుడు మనకు దయచేస్తాడని అక్కడ తెలియపరచడం అనేది జరిగింది. ఫస్ట్ మనం ఏం చేయాలంటే దేవుని రాజ్యాన్ని కడుతున్నప్పుడు మనం దేవుని అడగకున్నా కూడా మనకు అన్నీ చేస్తాడని ఆ యొక్క వాక్యాన్ని నేర్చుకున్నాం. దేవుడి వాక్యాన్ని దీవించుకుంటాం.